హాయ్. హలో అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వ్లాగ్ వచ్చేసేసి శ్రీకృష్ణ స్వామివారి టెంపుల్ అండి. విజయ కృష్ణాష్టమి సందర్భంగా మేము ఇస్కాన్ టెంపుల్‌నయితే సందర్శించుకున్నాము. అది గుంటూరు టు అది విజయవాడ టు గుంటూరుకి హైవే ఉంది కదా! హైవేకి మధ్యలో కొలనుకొండ గ్రామంలో ఉంది. జయబేరి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా! కొలనుకొండ దగ్గర. దాని పక్కన ఈ టెంపుల్ ఉంటుందండి. మనకి హైవే మీద వెళ్తుంటే పక్కనే కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఎక్కువ మనం ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్వామివారి టెంపుల్ చూడడానికి సూపర్, సూపర్, సూపర్. అస్సలు చెప్పడానికి మాటలు కూడా తక్కువైపోతాయన్నమాట. అంత బావుంది. మేము మార్నింగ్ టైమ్‌లో వెళ్దామని బయలుదేరినా కూడా మాకు ఇంట్లో పూజా కార్యక్రమాల వల్ల లేట్ అయిపోయింది. అందుకని ఈవినింగ్ టైమ్‌లో ఎళ్ళాము. ఈవినింగ్ టైమ్‌లో ఎళ్లి మంచి పని చేశామనిపించింది. ఎందుకంటే ఆ దీపపు కాంతుల్లో స్వామివారి అలంకరణ ఉందండి. అసలు ఎంత బావుందో తెలుసా? వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలు గాని, కృష్ణాష్టమి సందర్భంగా వాళ్ళు చేసిన ఏర్పాట్లు గాని, అన్నీ కూడా చాలా అంటే చాలా బావున్నాయి. అంటే విడి రోజుల్లో ఎళ్తే గనక నేనంత బాగా స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోలేనేమో అని అన్నట్లు అనిపించింది. ఎందుకంటే కృష్ణాష్టమి సందర్భంగా వాళ్ళు స్పెషల్ డెకరేషన్స్ గాని, పూజా కార్యక్రమాలు గాని నిర్వహించారు. చాలా అంటే చాలా బావుంది. ఈ వీడియో చాలా బావుంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్‌లీ దేవాలయాన్ని గనక ఎవరైతే సందర్శించుకోలేదో వాళ్ళెళ్లి ఫస్ట్ ముందు సందర్శించేసుకోండి. కొత్తగా అంటే ఎవరైనా చూసేసారైతే గనక మళ్ళీ ఎళ్లి చూడండి. ఎందుకంటే అంత బావుందన్నమాట టెంపులు. ఇక మన వీడియోలోకెళ్ళిపోదాము. స్వామివారి దేవాలయాన్ని సందర్శించి, స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో టు అవర్ వీడియో. దేవాలయానికి ఎంటర్ అవుతూనే కుడి పక్కన ఈ విధంగా హరే కృష్ణ 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 హరే హరు అంటూ ఒక్కొక్క పాదం వేస్తూ స్వామివారిని స్మరించుకుంటూ ముందుకు కదులుతూ ఉంటారండి. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళగానే స్వామివారి మెయిన్ గర్భాలయం ఏదైతే ఉన్నదో దాని లోపలికి వెళ్ళడానికి ఈ విధమైన దారి ఉంటుందన్నమాట. ఈ దారి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత గర్భాలయానికి బయట ఇదంతా బయట గార్డెన్ ఏరియా ఉంటుంది. చాలా బాగుంటది. ఇదంతా దారి అనమాట, లోపలికి వెళ్లే దారి. పిల్లల్ని తీసుకొస్తే గనక మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి, ఇంకా బాగుంటది. ఇది శ్రీ శ్రీ రాధా గోవింద గోకుల క్షేత్రం అండి. ఇది మందిరం పేరు. ఇది ఇస్కాన్ వారు నిర్మించారు. ఈ లోపలికి మనం ఎంటర్ అవుతూనే స్వామివారి తన 8వ అవతారంలో శ్రీకృష్ణ అవతారంలో ఆయన చేసిన చిలిపి చేష్టలు గాని అన్ని కూడా బాలకృష్ణుడిగా ఆయన మురిపించిన మురిపాలు గాని అన్ని కూడా వీళ్ళు ఫోటోలుగా అరేంజ్ చేసి ఈ విధంగా చిత్రపటాలను గోడకైతే అమర్చారు. వాటిని అన్నిటిని కూడా చూడొచ్చు. ఆఖరికి ఈ మందిరంలో పైన కూడా సీలింగ్ కూడా స్వామివారి చేసిన చిలిపి చేష్టలని కూడా ఎంతో చక్కగా చాకచక్యంగా చక్కగా చిత్రీకరించి మన కోసం పెట్టారనమాట. చక్కగా విజిట్ చేయొచ్చు వాటన్నిటినీ కూడా. గోకులంలో ఆ స్వామివారు ఏ విధంగా అయితే తన చిన్నతనంలో చేసిన చిలిపి చేష్టలు గాని, తన స్నేహితులతో ఆడుకున్న ఆటలు గాని, గోపికలతో ఆయన వేసిన నృత్యాలు గాని అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది స్వామివారు తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న పిక్చర్ అనమాట. ఎంతో బాగుంది, చాలా బాగుంది. ఇది యశోద కృష్ణులు. చూడడానికైతే 2 కళ్ళు చాలా అనమాట. ఆ విధంగా అందరితో కలిసి నృత్యం చేస్తున్న ఫోటో అనమాట ఇది. ఇక మిగిలిన ఫోటోలన్నీ కూడా ఈ విధంగా మనం చూడొచ్చు. చక్కగా మందిరానికి చుట్టూ కూడా ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారండి. శేషపానుపుపై స్వామివారు నాగు తలపైన నుంచొని ఉంటారు కదా, అది కూడా మనం చూడొచ్చు అనమాట ఇక్కడ. ఇది స్వామివారి మెయిన్ గర్భాలయంలో ఉన్న స్వామివారి మూల విరాట్ విగ్రహాలు అనమాట. రాధాకృష్ణుల విగ్రహాలు శంకు చక్రాల తిరునామాలతో ఈ విధంగా అయితే మనం చూడొచ్చు అనమాట. చాలా బాగుందండి. కృష్ణాష్టమి సందర్భంగా అనేక రకాల పూలతో, రకరకాల పూలు, ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఆ కలర్స్ మధ్య ఆ రాధాకృష్ణుల్ని అలంకరించారనమాట. చాలా బాగుంది. గుడి మొత్తం కూడా ఎంత హడావిడిగా ఉన్నా కూడా ఆ ప్రశాంతత అనేది మాత్రం ఎంత బాగుందంటే అసలు. మేము వెళ్ళే టయానికి స్వామివారి ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుకైతే రెడీ చేస్తున్నారు. మేము చూసే అదృష్టం కూడా మాకైతే దక్కింది. చాలా బాగుంది. కానీ కొత్తగా ఎవరైతే ఈ దేవాలయాన్ని సందర్శించుకోలేదో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటది. అందరూ చూడాల్సిన దేవాలయం అనమాట. ఇస్కాన్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విగ్రహం కూడా ఇక్కడే ప్రతిష్ఠించబడి ఉంది. వారు అచ్చు అలాగే కూర్చున్న విధంగా మనం చూడొచ్చు. స్వామివారి యొక్క ఊరేగింపు అయితే స్టార్ట్ అయిందండి.
మరి ఊరేగింపు జరుగుతుంటే ఒక ఆవిడ ఇక్కడ కూర్చొని స్వామివారి కీర్తనలు అయితే ఆలాపిస్తున్నారండి. చాలా బాగుంది వినటానికి. మీరు కూడా వినండి. ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. తర్వాత గుడి గోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా బాలకృష్ణుడిని అందరూ ఉయ్యాలు ఊపుతున్నట్టు భలే డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది చూడడానికి, ఎంతో కన్నుల విందుగా. బ్లూ కలర్ లో ఉన్న కృష్ణుని అయితే మనం చూడొచ్చు. చక్కగా చేతిలో పండు పెట్టుకొని ఊగుతున్నట్టుగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది వచ్చి స్వామివారి తులాభారము, అదే విధంగా వెన్న చిలుకుతున్నట్టుగా. ఇది యశోద కృష్ణుల కృష్ణయ్యని కట్టి పడేసినట్టు చూపించే స్టాచ్యూస్ అన్నమాట. చాలా బాగున్నాయి, మీరు కూడా చూడండి. దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ లోపలికి వచ్చి షాపింగ్ చేయొచ్చు. కొంచెం ఇవి కాస్ట్ వచ్చి ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. చూడండి, అన్ని చూసి ఎంజాయ్ చేయండి. టైంకి క్రౌడ్ అయితే ఈ విధంగా ఉంది, ఫుల్ క్రౌడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ వీళ్ళు అన్నదానం కూడా ఏర్పాటు చేశారండి. అదే విధంగా చాలా విధాలైన కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది. చాలా అంటే క్రౌడ్ కూడా చాలా బాగా ఎక్కువగా ఉంది. కృష్ణాష్టమి అవడం వల్ల అందరూ విజిట్ చేయడానికి వచ్చారు. మేమైతే స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. టుడే బ్లాగ్. మీరు కూడా వెళ్ళి దేవాలయాన్ని దర్శిస్తారని ఆశిస్తున్నాను. మరి యొక్క వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఉంటానండి, వెళ్ళొస్తా మరి. బాయ్.